బ్లడ్ డొనేషన్ అనేది ఎందుకు అనేది కొంతమందికి అపోహ ఉండొచ్చు. ఆ అపోహలు మనం తొలగించాలి. దాంతో పాటు ఇంకొక 10-12 రకాల పరీక్షలు చేస్తాం. మీకున్న ఏమన్నా 300 mlతో మనం ఏం చేస్తాం, మరి ఇస్తే లాభం ఏంటి అని అంటే, ఒకవేళ రక్తదాత ఎవరైనా మనకి ఇచ్చిననుకోండి, ఆ రక్తదాత ఇచ్చిన రక్తాన్ని ఫస్ట్ ఏంటంటే మనకు బాడీలో రక్తము 6 లీటర్ ఉండి ఏమవుతుందో, బ్లడ్ డొనేట్ చేస్తే ఏమవుతుందనే అపోహలు ఉన్నారు. వాళ్ళ కోసం చెప్పేదంటే అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని రాంపూర్ గ్రామంలో పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరం జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. 26 జనవరి రిపబ్లిక్ డేని పురస్కరించుకొని పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ రాంపూర్ వాళ్ళము ఒక మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే, మనం ఇచ్చేటువంటి రక్తం చాలామందికి ఆపత్కాలంలో అన్నీ దొరుకుతాయి కానీ టైంకి ఒక్కోసారి రక్తం దొరకదు. అనుకోకుండా యాక్సిడెంట్లు, ఆపరేషన్లు, రకరకాల సీరియస్ ఇంజురీస్ ఉన్నప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు ఇవ్వాలి అని అంటే మనలాంటి వాళ్ళం చాలామంది రక్తదానం చేయాలి. వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది, అన్ని ఊర్లలోకి వెళ్ళి కూడా యువకులు కొద్ది ఇటువంటి యాక్టివిటీ చేసి రక్తదానం చేస్తే వాళ్ళు సకాలంలో ఎవరైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా మా యూత్ నుండి చేస్తాము. అట్లాగే ఇంతకుముందు కూడా కరోనా కాలంలో కొంత అత్యవసర వస్తువులు కానీ, శానిటైజేషన్ మెటీరియల్ కానీ, అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకా ఇటువంటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మేము సమిష్టిగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి యాక్టివిటీని ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలా. విలేజ్ పెద్దల సహకారం కూడా మాకు ఉంది. థ్యాంక్ యూ.